ఇప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సరం 2026-27 సంవత్సరానికి సింహరాశి వారి రాశి ఫలితాల్లో ముఖ్యమైన విషయాలని చర్చించుకుందాం. ఎవరైతే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మిస్తారో, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మిస్తారో, లేదా ఉత్తరా నక్షత్ర ప్రథమ పాదంలో జన్మిస్తారో వీరు సింహరాశికి చెందినవారు అవుతారు. ఈ సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉన్నాయి. వీటి యొక్క మొత్తం పరిశీలన చేస్తే పూర్వ పద్ధతిలో వచ్చినటువంటి శేష సంఖ్య 1. ఇది సింహరాశి వారికి ఈ సంవత్సరం వ్యక్తిగత జీవితంలో ఎదురవ్వబోయేటటువంటి తీవ్ర సమస్యలని సూచిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది, కానీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చేజేతులారా సింహరాశి వారు పాడు చేసుకునే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. సింహరాశి వారి యొక్క నేచర్, వారి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది అని మనం పరిశీలన చేసినట్లయితే, సింహరాశి వారికి ధైర్యం ఎక్కువ, అలాగే పొగడ్తలంటే వల్ల మాలిన అభిమానం. వారికి ఆ జన్మ శత్రువైనా సరే వచ్చి అయ్యా మీ అంతటి గొప్పవాడు లేడు అని పొగిడాడనంటే వాడు వీరికి చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పులు కావచ్చు, అపకారం కావచ్చు, లేదా నష్టం కావచ్చు, అన్నిటినీ విడిచిపెట్టేసి క్షమించేసి వాడికి అడిగిన ఉపకారం, తమకు తలకు మించిన భారాన్నైనా కూడా అంతటి ఉపకారాన్ని సింహరాశి వారు చేస్తారు. సింహరాశి వారికి కోపం వచ్చిందంటే మాత్రం చాలా తొందరగా వస్తుంది. నోటికి ఎంత వస్తే అంత దుర్భాషలు మాట్లాడతారు. అది వావి వరసలను కూడా వారు పట్టించుకోరు. మళ్ళీ అంతే మరుక్షణంలో ఆ కోపం కూడా తగ్గిపోతుంది. వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగడంలో కూడా ఎటువంటి భేషజానికి పోరు. సింహరాశికి చెందిన వారికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే అతిథి సత్కారం. వాళ్ళు అతిథులుగా వారి దగ్గరకు వచ్చిన వాళ్ళని వాళ్ళు చూసుకున్న విధంగా ఎవరు చూసుకోలేరు. వారు అతిథులకి పెట్టేటటువంటి భోజన సదుపాయాలు కానీ, వారిని సత్కరించే విధానంలో కానీ ఇంకా ఎవ్వరూ కూడా సింహరాశి వారిని మించలేరు. అతిథుల్ని గౌరవించడంలో, అతిథుల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడంలో సింహరాశి వారిని మించిన వాళ్ళు మరొకరు ఉండరు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి అనుకూలమైన ముఖ్య ఫలితాలు ఏమున్నాయి అని పరిశీలన చేస్తే, ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా అత్యున్నత స్థితికి వెళ్తారు. ఇంతకు ముందు ఏమైనా రుణాలు ఉంటే అన్ని రుణాలని మీరు ఈ సంవత్సరం తీర్చివేయగలుగుతారు. ముఖ్యంగా శని యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. అందువల్ల కోర్టు కేసుల్లో కానీ, లేదా వేరువేరు వివాదాల్లో కానీ ఇంతవరకు ఒక పరిష్కారం లభించని పరిస్థితుల నుంచి బయటపడి మీకు అనుకూలంగా తీర్పులు కోర్టు ద్వారా అయినా సరే, లేదా మధ్యవర్తుల ద్వారా, కుల పెద్దల ద్వారా ఎలా అయినా సరే వివాదాల్లో మీరు విజయాన్ని పొందడం జరుగుతుంది. రాహువు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. అందువల్ల ఆకస్మిక ధనలాభాలు ఏర్పడతాయి. అంటే షేర్ మార్కెట్ ద్వారా, లేదా విదేశాల్లో లాటరీల ద్వారా, మన భారతదేశంలో ఎలాగో లాటరీలు అనేవి నిషిద్ధం కాబట్టి బయట పొరుగు దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లాటరీల ద్వారా అధిక మొత్తంలో ఆకస్మికంగా ధనలాభాన్ని పొందగలిగేంత పరిస్థితులు ఈ సంవత్సరం రాహు వల్ల సింహరాశి వారికి ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగ చేస్తున్న వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. నేను సంవత్సరం పంచాంగ శ్రవణంలోనే చెప్పాను. లగ్నంలో శని ఉన్నారు ఈ సంవత్సరం, రవితోటి శుక్రుడితో కలిసి ఉన్నారు. సింహరాశికి చెందిన రాజకీయ నాయకులకైతే ఇంకా బ్రహ్మ రథం పడతారు. ప్రజల యొక్క అభిమానాన్ని మామూలుగా పొందరు వారు.
అద్భుతమైనటువంటి రాజకీయ జీవితాన్ని ఈ సంవత్సరం అనుభవిస్తారు వారు. కానీ ఒకే ఒక్క విషయం, కుటుంబంలో మాత్రం, వ్యక్తిగత జీవితంలో మాత్రం మీ యొక్క చెడు ప్రవర్తన వల్ల చేజేతులారా జీవిత భాగస్వామి సంబంధిత వ్యవహారాల్లో మాత్రం ఒక తీవ్రమైన నష్టాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యము, అవమానం రెండూ కూడా సమానంగా ఉండడం ఒక విధంగా మంచిది, ఒక విధంగా నష్టపెడుతుంది. ఎలా అంటే, మీ యొక్క సింహరాశి ముఖ్య లక్షణం చెప్పాను, చాలా సులువుగా పొగడ్తలకి మీరు లొంగిపోతారు. మీ చుట్టూ ఉండే వ్యక్తులే మిమ్మల్ని రాజపూజ్యం అంటే గౌరవిస్తూనే ఉంటారు. వాళ్ళే మీ వెనకాతల గోతులు తవ్వుతూ మిమ్మల్ని అవమానపాలు చేస్తూ మీ గురించి చెడుగా మీ యొక్క సర్కిల్లో మీ యొక్క రెప్యుటేషన్ని పాడు చేసే పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు అతి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసం ఉండడం మంచిదే, కానీ అతి విశ్వాసంతో చివరిలో పూర్తిగా నష్టాన్ని పొందే పరిస్థితులు ఈ సంవత్సరం అధికంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు నెల 2026లో ప్రయాణాల విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే, అప్పటికి ఆగస్టు నెలలో మీ యొక్క జాతకం, సింహరాశి యొక్క జాతకానికి ప్రకారం కుజగ్రహ దోషం ఉంది. ఆ కుజకుడి యొక్క పరిస్థితి వల్ల వాహనాల విషయంలో కానీ, లేదా లోహ సంబంధమైనటువంటి ఒక వస్తువు వల్ల కానీ 2026 ఆగస్టు నెలలో మీరు ఒక ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 2026 ఇదొకటి, మీరు అతిగా నమ్మిన వ్యక్తుల వల్ల నమ్మక ద్రోహానికి గురయ్యేటటువంటి పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తున్నటువంటి కాలం. కాబట్టి 2026 నవంబర్లో కూడా ఎవరిని నమ్మడం చేయకుండా ఉండడం మంచిది. ఇక సెప్టెంబర్ నుంచి జాతకుడికి సెప్టెంబర్, అక్టోబర్, జాన్యువరి ఈ యొక్క మాసాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం పెద్దగా ఈ ప్రతికూలతలను తగ్గించుకోవడానికి ఏదైనా చెయ్యండి పరిష్కారాలు అని చెప్పడానికి అవసరం లేదు, ఎందుకంటే బాగుంది ఓవరాల్గా. కానీ రవి మీకు కొంచెం అష్టమస్థానగతుడైన అష్టమ దృష్టితో చూడడం వల్ల మాత్రం మీరు ఆదిత్య హృదయాన్ని రోజు పఠిస్తే మంచిది. అది మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరింతగా పెంచుతుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా స్వర్ణయుగం అని చెప్పచ్చు. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం కూడా బాగుండాలి. అదేవిధంగా రవి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ దృష్టితో ఉన్న అష్టమ దృష్టి నీచభంగ రాజయోగం అంటాము. అది గనక ఉన్నట్లయితే నిజంగా సింహరాశి వారికి ఈ 2026-27 సంవత్సరము ఒక ఆర్థిక స్వర్ణయుగాన్ని కలగచేస్తుంది. మరింత విపులీకరంగా, మరింత వివరణాత్మకంగా ఉండేటటువంటి మీ వ్యక్తిగత రాశి ఫలితాల కోసం నెల నెల ఏం జరగబోతుంది అనే దానికోసం avarshubhkaryam.com ఆ వెబ్సైట్ని మీరు ఉచితంగా చూడొచ్చు. అక్కడ మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సింహరాశి వారికి ఆ ప్రత్యక్ష దైవాలైన నవగ్రహాల వల్ల చక్కటి అనుకూలత కలిగి దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.